అక్కడ అమ్మ నాన్న ఆడుకోవడానికి టైం ఇస్తలేరు, ఇక్కడ తాతయ్య ప్లస్ నాన్నమ్మ ఆడుకోవడానికి టైం ఇస్తలేరు. అందుకోసమే ఉల్లిపాయల ధర పెరుగుతున్నాయి, పెట్రోల్ ధర పెరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి పెరుగుతున్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చెప్పి నేను ఏం చేస్తా, చాలా జాగ్రత్త. లాస్ట్ 5 minutes ఎవ్రీబడి లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, మనీ వర్సెస్ రిలేషన్షిప్. డబ్బుల విషయంకి వచ్చేసరికి చాలా కష్టపడాలి, కానీ రిలేషన్షిప్కి వచ్చేసరికి ఫస్ట్ ప్రయారిటీ రిలేషన్షిప్కి ఇవ్వాలి. కానీ కొంతమంది కమర్షియల్ అయిపోయారు. ఎగ్జాంపుల్, ఒకళ్ళ ఇంట్లో బర్త్డే అనేది అవుతుందన్నమాట. సో వాళ్ళ వైఫ్ వచ్చింది, ఏమండి మన పక్కన ఇంట్లో బర్త్డే అవుతుంది, ఫస్ట్ బర్త్డే అంట, మరి ఏం గిఫ్ట్ ఇస్తాం? అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏమనంటే, మన ఇంట్లో మన కొడుకు ఫస్ట్ బర్త్డే అయినప్పుడు ఏమి ఇచ్చారు? ఏమండి వాళ్ళు ఒక 100-150 రూపీస్ ఏదో గిఫ్ట్ ఇచ్చారు. ఓకే, మనం కూడా 100-150 రూపీస్ది గిఫ్ట్ ఇద్దాం. ఇట్లుంది కమర్షియల్ రిలేషన్షిప్ మొత్తం కూడా. ఆమె నాకేమిచ్చింది, నేను ఈమెకేమి ఇవ్వాలి, ఇంతే, ఎంతసేపు. సో అందుకోసం రిలేషన్షిప్లోకి వచ్చేసరికి అలాంటివి అనేది ఉండొద్దు. దానికి బేస్లో ఒక మంచి స్టోరీ చెప్తాను నేను. ఒక హస్బెండ్ వైఫ్, ఇంకొక 4 years ఆఫ్ ఒక అబ్బాయి అనమాట, రాహుల్, కలిసి ఒక కార్లు అనేది వెళ్తున్నారు. సడన్గా మధ్యలో పోయినారు. ఎందుకు వెళ్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసి వాళ్ళ చుట్టాల ఇంట్లో బర్త్డే ఉంది. సో వెళ్ళే దారిలో ఒక మంచి గిఫ్ట్ అనేది కొనుక్కున్నారు, ఒక రింగ్ లాంటిది. అది తీసుకొని ఈ ముగ్గురు కూడా పోతున్నారు అనమాట. పోతుంటే ఆ రాహుల్ సడన్గా, నాన్న కారాపు అన్నాడు. ఏమైంది? కారాపు, నాకు కర్బూజా కావాలి అని అన్నాడు, వాటర్ మిలన్. ఓకే, వెరీ గుడ్ అని చెప్పేసి పక్క నాన్న ఆపాడు. ఒక పాప కర్బూజా తీసుకొని వచ్చిందనమాట. సో వాళ్ళ మమ్మీ, ఏమైందమ్మా ఈ కర్బూజా ఎంత అయినా? 50 రూపాయలు. 40 రూపాయలకి ఇవ్వవా? ఇది ఫస్ట్ ఉంటే బేరాలాడు మాత్రం. ఆమె, లేదు మేడం కుదరదు. చూడు 40 రూపాయలకి ఇవి కదా. లేదు మేడం కుదరదు. పోనీ 45 రూపాయలకి ఇవి కదా ప్లీజు. లేదు మేడం కుదరదు. అరే చూడమ్మా, చూడు, వీడిని మీ తమ్ముడిని అనుకో, 45 రూపాయలకి. అవునా, నిజంగా నా తమ్ముడు అనుకోవాలా? అంటే ఆ పాప పాపం పరిగెత్తుకుంటూ పోయింది. వాళ్ళ ఆయననేమో ముంగడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నాడంటే, మా ఆవిడ నిజంగా 5 రూపాయలు కూడా కకృతి పడుతుంది, ఎట్లా బేరమాడుతుందో ఏమో, ఇచ్చి పడేస్తే అయిపోతుంది కదా అని. అంత లోపల ఆ పాప కర్బూజా తీసుకొని వచ్చింది. ఆ అబ్బాయి ఎగ్జైటింగ్తో ఆ విండోలో నుంచి బయటికి చూసుకుంటా కర్బూజా తీసుకొని మంచి తినాలని అనుకున్నాడు, వాటర్ మిలన్ తీసుకొని. ఓకే, తినాలనుకున్నాడు. ఆ పాప తీసుకొచ్చి ఆ అబ్బాయి చెట్లు ఇచ్చింది. వాడు బరువు లేపలేక కింద పడిపోయింది. కింద పడిపోగానే వాడు ఒకటి ఏడుస్తా, అయ్యో కింద పడిపోయింది, ఎట్లా చేయాలి, అయ్యో కింద పడిపోయింది ఏడుస్తున్నాడు. ఆ పాప మళ్ళీ ఉరికింది. అప్పుడు ఇమీడియట్గా ఈమె షాక్ అవుతుంది అనమాట మనసులో. ఇంతకుముందు 45 రూపాయలు అన్నా, ఇప్పుడు మళ్ళీ ఒకటి కింద పడ్డది, వీడు ఏమో లాస్ చేసిండు. ఇప్పుడు దీనికి 45 రూపాయలు, మళ్ళీ ఇప్పుడు ఆ పాప తెస్తుంది, మళ్ళీ దాని 45 రూపాయలు వేస్తుంది ఇక నాకు బిల్లు అని అనుకుంటుంది ఆమె. రాగానే ఇక పాపకు చెప్తుంది అనమాట. ఎవరు? ఆమె, అమ్మ చూడు, నీకు పాతదానికైతే నేను 45 రూపాయలు అయితే ఇయ్య నేను, ఎందుకంటే నువ్వు పడేసినావు అది. అట్లా కాదమ్మా, మీ అబ్బాయి వెయిట్ క్యారీ చేయలేక అతనే, నాకు సంబంధం లేదు, దానికైతే 45 రూపాయలు ఇయ్యను, దీనికైతే నేను 45 రూపాయలు ఇస్తా. నాకు దీనికి కూడా వద్దు. ఎందుకు? నువ్వు నాకు తమ్ముడు అన్నావు కదా, దీనికి కూడా వద్దు. ఎందుకు అనేసరికి ఆ అమ్మాయి ఏడవడం స్టార్ట్ చేసింది. ఎందుకు ఏడుస్తున్నా? యాక్చువల్గా 2 months బిఫోరే మా తమ్ముడు ఎవరైతే ఉన్నారో డెంగ్యూ ఫీవర్ వచ్చేసి అతను చచ్చిపోయాడు. సో అందులో నుంచి బయటికి రాలేక నేను చాలా బాధపడుతున్నా. ఈరోజు చూస్తే వీడు నా తమ్ముళ్ళలాగానే అనిపించిన. అండ్ నువ్వు కూడా సడన్గా నా తమ్ముడు అన్నావు కదా, అందుకోసం నా తమ్మునికి నేను ఇది గిఫ్ట్ ఇస్తున్నాను అనుకుంటున్నా. ఎందుకనంటే మా అమ్మ కూడా అన్నది, రిలేషన్షిప్లో ప్రాఫిట్ అండ్ లాస్ చూడకూడదు, మన అనుకున్నప్పుడు నువ్వు అవన్నీ ఏదన్నా సరే ఇచ్చేసేయాలన్నది, అందుకోసం నేను ఇచ్చేస్తున్నాను. అప్పటి వరకు ఆ స్త్రీ ఎవరైతే బేరం ఆడిందో వాళ్ళ మమ్మీ, ఆమె కళ్ళల్లో వాటర్ అనేది తిరిగినాయి. ఇమీడియట్గా ఏమైందో తెలియదు. ఆ లేడీ ఏదైతే బర్త్డే ఫంక్షన్కి వెళ్తుందో ఒక గోల్డ్ రింగ్ కొనుక్కుందో అక్కడ ఒకటి పెట్టాలని ఆ గోల్డ్ రింగ్ తీసేసి ఈ పాపకి ఇచ్చేసింది. ఇది పెట్టుకో అమ్మ. వద్దు, నాకు, నువ్వు వీడిని నీ తమ్ముడు అనుకున్నప్పుడు నువ్వు నా కూతురు, ఇది పెట్టుకో అని ఇచ్చేసింది. కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత హస్బెండ్కి డౌట్ వచ్చింది. ఇంతకుముందేమో 5 రూపాయలకి బేరమాడినావు, అట్లాంటిది గోల్డ్ రింగ్ ఇచ్చేసినావు, ఏంటి సంగతి? ఆ పాప ఒక మాట అనేది నా హార్ట్కి టచ్ అయింది, రిలేషన్షిప్లో ప్రాఫిట్ అండ్ లాస్లు చూడకూడదు అని. ఆయనకు కూడా అది టచ్ అయిపోయింది. కారు పక్కన ఆపి ఇమ్మీడియట్గా వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసి, అన్నగారు, నాన్నగారు పోతప్పుడు పెద్ద షాప్ ఏమో నువ్వు తీసుకున్నావు అండ్ చిన్న షాప్ నేను తీసుకున్నా. నాన్నగారు పోయిన తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చినాయి, కోర్టులు అనేది కేసు అనేది నడుస్తుంది, నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టిన. ఒక పని చేయి, నువ్వు పెద్దోడు కాబట్టి పెద్ద షాప్ నువ్వు వేయించుకో, నాకు ఏమొద్దు, నేను చిన్న షాప్ తీసుకుంటే. ఏమైందిరా, మొన్నటి వరకు అంత ఘోరంగా మాట్లాడినావు, తిట్టినావు, కోర్టు కేసు కూడా ఎక్కినావు, ఫ్యామిలీ పర్ రోడ్ పైన తీసుకొచ్చినావు, సడన్గా ఇంత మారిపోయినావు ఎందుకు? అప్పుడు ఈయన కూడా మాట అన్నాడు వాళ్ళ అన్నకి, రిలేషన్షిప్లో ప్రాఫిట్ అండ్ లాస్లు లేవన్నయ్య, అందుకోసం నువ్వు పెద్దది తీసుకుని నేను చిన్నదే అడ్జస్ట్ చేసుకుంటా అన్నాడు. వాళ్ళన్నయ్య సీరియస్ అయిపోయి ఇక రియలైజ్ అయిపోయి, అరే ఇంటికి రారా, ఈ 2 షాపులు ఇద్దరం కలిసి పంచుకుందాం అని చెప్పి ఆయన కూడా మారిపోయాడు.
అంటే మీనింగ్ ఒకటేడా, రిలేషన్షిప్లో ప్రాఫిట్ అండ్ లాస్లు చూడకండి. ఈమెతో ఫ్రెండ్షిప్ చేస్తే నాకేం వస్తుంది, ఈయనతో ఫ్రెండ్షిప్ చేస్తే నాకేం వస్తుంది, వీనితో ఫ్రెండ్షిప్ చేస్తే రోజు డ్రాప్ చేస్తాడు కాలేజ్ కాడ, అట్లా ఉండొద్దు. అవన్నీ కమర్షియల్ రిలేషన్షిప్లో అవుతుంది అనమాట. ఓకే, సో ఎప్పుడు ఇది మైండ్లోకి తీసుకురాకండి. అండ్ ఫైనల్గా ఈ మధ్యకాలంలో చాలా మంది ఎక్కువ అడక్ట్ అయి ఉన్నది ఏంటంటే మొబైల్ ఫోన్. సో ఒక టీచర్ ఉన్నది, గీతా టీచర్ అని చెప్పేసి, ఆమె డేలో క్లాస్లో వెళ్ళి మంచిగా అన్ని పాఠాలు అనేది చెప్తుంది. ఒకరోజు పిల్లలకు టాస్క్ ఇచ్చింది. ఏమని టాస్క్ ఇచ్చింది అంటే, స్టూడెంట్స్ మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఫుల్ఫిల్ అవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా విష్ లిస్ట్ అనేది రాసుకొని రేపు తీసుకొని రండి అన్నది. అందరు పిల్లలు వెళ్ళి రాసుకొని నెక్స్ట్ డే తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత అందరివి చూసి ఒక బ్యాగ్లో పెట్టేసుకుంది. ఇంటికి వచ్చి మంచి చదువుకుందామని ఇంటికి వచ్చిన తర్వాత తీసుకొని చదువుతుంది. పక్కకు వాళ్ళ హస్బెండ్ ఫోన్లో ఏదో మెసేజ్లు చేసుకుంటూ కూర్చున్నాడు అనమాట. సడన్గా ఏమైందో తెలియదు, ఆమె ఎక్కి ఎక్కి ఏడుస్తుంది అనమాట. వాళ్ళ హస్బెండ్ నేను ఏమైంది ఏడుస్తున్నావు అంటే, అరే నిన్న పిల్లలకి విష్ లిస్టులు రాసుకొని రమ్మన్నా ఇలా జీవితంలో కోరికలు, సో ఒక అబ్బాయి రాసిండని ఆయన చూడలేక నేను ఏడుస్తున్నాను. ఏం రాసిండు, ఏముందనంటే వాడి ఇంటికి రాగానే వాళ్ళ నానమ్మతోని తాతతోని ఆడుకుందాం అనుకుంటారంట. సో వాళ్ళు ఫోన్లో బిజీ ఉంటారు. సరే పోనీ అని చెప్పేసి అమ్మ నాన్నతోని ఆడుకుందామని అంటే అమ్మ నాన్న కూడా చాలా బిజీ ఉంటారు. అక్కడ అమ్మ నాన్న ఆడుకోవడానికి టైం ఇస్తలేరు, ఇక్కడ తాతయ్య ప్లస్ నానమ్మ ఆడుకోవడానికి టైం ఇస్తలేరు. అందుకోసమే వాడు విష్ లిస్ట్ ఏంటంటే, భగవంతుడా దయచేసి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లన్నా మాయం చేయి, లేదంటే నన్నే ఫోన్ లాగా మార్చేసి. ఒకవేళ నువ్వు నన్నే ఫోన్ లాగా మార్చేసావు అనుకో, ఇంటికి రాగానే నేను మా తాతయ్య ఏదైతే ఫోన్లో బిజీ ఉన్నాడో ఆ ఫోన్ నేను అయిపోతే మా తాతయ్య చేతిలో నేను హ్యాపీగా ఉంటాను, ఆయన నాతో మాట్లాడుతాడు, ఆడుకుంటాడు. మా నాయనమ్మ ఏదైతే బిజీ ఉందో ఆమె చేతిలో నేను ఉంటాను, అప్పుడు ఆమె ఆడుకుంటుంది. మా నాన్న చిన్నప్పటి నుంచి ఏదైతే ఆయన ప్రేమ పొందాలని కూడా ఆయన మొబైల్ ఫోన్లో జీవితం పోతుంది, ఆయన చేతిలో ఉంటా నేను, ఆయన నాతో ఆడుకుంటాడు, మా అమ్మ చేతిలో ఉంటాను, మా అమ్మ నాతో ఆడుకుంటుంది అని చెప్పేసంగానే ఆమె ఏడుస్తుంది. కరెక్టే పాపం, నిజంగా అబ్బాయి ఎవరో, ఆ అబ్బాయి ఎవరో కాదండి, నేను క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ టాస్క్ ఇచ్చినా కదా, మన అబ్బాయి కూడా మన క్లాస్లోనే చదువుతున్నాడు అండ్ ఆ అబ్బాయి మన అబ్బాయే రాసింది అని అన్నాను. అంటే ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలకి, అంటే ఇప్పుడు మీకు కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు కూడా మీ పిల్లలకి మీరు కూడా మీ పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, పేరెంట్స్ కూడా రాగానే మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటారు, మీరేమో మొబైల్లో బిజీగా ఉంటారు, పాపం వాళ్ళు కూడా ఇలానే బాధపడుతుండొచ్చు. అందుకోసమే ఒకటే చెప్తున్నాను చూడండి, ప్రపంచంలో మనం ఒకరమే, కానీ మనం ఒక్కరమే మన తల్లిదండ్రులకు ప్రపంచం. సో అందుకోసమే మొబైల్ క్రియేట్ చేశాడు భగవంతుడు కనెక్ట్ కావడానికి, మనిషి క్రియేట్ చేశాడు కనెక్ట్ కావడానికి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇదే మొబైల్ యూజ్ చేసుకొని డిస్కనెక్ట్ అవుతున్నాం అందరితోని. అది కాకండి. అండ్ ఇక్కడ చాలామంది గర్ల్స్ ఉన్నారు కాబట్టి గర్ల్స్ రిలేటెడ్ కూడా ఒక చిన్న చెప్తా, దయచేసి ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఫ్రెండ్ లాగా, ఒక బ్రదర్ లాగా నన్ను ట్రీట్ చేసుకొని ఇది వినండి. ఈ మధ్యకాలంలో బయట టాక్ కంటే కూతుర్నే అసలు కనొద్దు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో అమ్మాయిని తెలుసుకుంటే చంపేస్తున్నారు. ఆడపిల్లలు కూడా సొసైటీలో చాలా తక్కువైపోతున్నారు. ఎందుకు? ఎన్నో ఆశలు పెట్టుకొని అప్పులు చేసుకొని ఫీజులు కట్టి కాలేజీలో పంపిస్తారు గర్ల్స్కి చదువుకోవడానికి. కొంతమంది అమ్మాయిలు వీళ్ళ మాటలు నమ్మి మోసపోతున్నారు. అరే బాయ్స్కి మోసం చేయడానికి 2 minutes అందులో నుంచి బయటికి రావడానికి మన జీవితం అయిపోతుంది. మనము మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత, అంటే మోసపోయిన తర్వాత ఎవరిపైన డిపెండ్ అవుతామో? తల్లిదండ్రులపైనే. ఆ తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక అప్పు చేసి కట్నం ఇచ్చి ఎదుటోనింటికి పెళ్లి చేసి పంపిస్తారు. ఇప్పుడు మీరు ఎదుటోనింటికి వెళ్తారు కట్నం ఇచ్చి, వాడికి సేవలు చేయాలి, వాళ్ళ పిల్లలు సేవలు చేయాలి, వాళ్ళ కుటుంబాలు సేవలు చేయాలి. పని మనిషి అయినా బెటర్, ఎవ్రీ మంత్ వచ్చిన తర్వాత జీతం తీసుకుంటుంది. పని మనిషికైనా ఘోరమైన బతుకు. ఇంత కష్టపడి చదువుతున్నారు ఎవరి కోసం? గర్ల్స్ సర్వెంట్ జాబ్ చేయడానికి గెట్ రెడీ. ఇంకా ఎన్ని రోజులు ఇండియాలో ఈ ట్రెండ్ ని ఆపాలన్నా డిలీట్ చేయాలన్నా గర్ల్స్ యంగ్స్టర్స్ మీతోనే పాసిబుల్ అవుతుంది. మేల్కోవాలి. ఆల్వేస్ మీ సక్సెస్ ముందరనే ఉంటుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళండి. పరిగెత్తడం చాత కాకపోతే నడుచుకుంటూ వెళ్ళండి. నడుచుకుంటూ కూడా చాతనైతే లేదా పాక్కుంటూ వెళ్ళండి. వెళ్ళాల్సింది లైఫ్ లో ముంగడికే, వెనుకకు కాదు. ఒక్కసారి ఇలా కష్టపడి కూడా ఫ్యూచర్ లో డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. మీ కాళ్ళపైన మీరు నిలబడండి. ఏ రోజైతే మీ కాళ్ళపైన మీరు నిలబడతారో, చిన్న జాబ్ అయినా పర్లేదు, మీ కాళ్ళపైన మీరు నిలబడతారో, అప్పుడు ఇదే బాయ్స్ మీ ఇంటి చుట్టూ నించుంటారు ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవడానికి. అప్పుడు ఈ సీనియర్స్ ప్రతి తల్లిదండ్రులు అనాలి, కంటే కూతుర్నే కనాలి. ఇది క్లాప్స్ కొట్టడం ద్వారా ఇది పాసిబుల్ కాదు. యువర్ యాక్షన్ షుడ్ స్పీక్ రాదర్ దెన్ యువర్ వర్డ్స్. మాటలతోనే కాదు, చేతలతోనే చూపెట్టాలి. గర్ల్స్ దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఇంకా ఎన్ని రోజులు ఈ ట్రెండ్, ఇది డిలీట్ చేయాల్సిన. అట్లానే బాయ్స్ తక్కువ అంచనా చేస్తలే. బాయ్స్ ఈ భూమి పైనకి వచ్చిండ్రు, బాయ్స్ ఈ భూమి పైనకి వచ్చారు. మీరు లైన్లో నిల్చోడానికి కాదు, లైన్లో నిల్చోబెట్టుకోవడానికి వచ్చారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆ లెవెల్లో బతకాలి. అంతేగాని ఎవరో మోసం చేసిరని చిన్న చిన్న వేసుకోవద్దు. ఎట్లా ఉండాలంటే, వాళ్ళు ఏ రోజన్నా నా దగ్గరకు వచ్చి మళ్ళా అయ్యో నేను మిస్ చేసుకుంటున్నా నిన్ను, చాలా సారీ అనే ఆ స్థాయికి మనం తీసుకురావాలి. అట్లా ఎదిగి చూపెట్టాలి. సక్సెస్తోనే సమాధానం చెప్పాలి. రైట్.
సో మళ్ళీ ఒకసారి ఫైనల్గా చెప్పేది ఒకటే, మైండ్ సెట్, సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, స్పెండింగ్ కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పైన ఫోకస్ చేయండి, సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి, అండ్ మనీ వర్సెస్ రిలేషన్షిప్ కూడా ఎప్పుడైనా మీరు చెక్ చేసుకోండి. సో ఇంత మంచి అవకాశం ఈరోజు నాకు ఇచ్చినందుకు ఐ సిన్సియర్లీ థ్యాంక్స్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ గంపా సార్కి and all the college management, each and every student from my bottom of my heart for giving this wonderful opportunity. Thank you so much.